తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ మొహమ్మద్ అజదుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం ప్రారంభంలో కాంగ్రెస్ కు పార్టీ నాయకత్వం నియమించిన 69 మంది ప్రధాన కార్యదర్శులతో భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అజదుద్దీన్ కూడా చోటు దక్కింది. సో దీంతో అతను అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టయింది. అజదుద్దీన్ తొలుత క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకొని రంజీ వరకు ఆడారు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ స్థానం ఖాళీ అవడంతో 35 ఏళ్ల అసదుద్దీన్ నియామకం జరిగింది. దీంతో రాబోయే ఉప ఎన్నికల్లో అసదుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. నవంబర్ 2023 తెలంగాణ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేపై ముందస్తు ఆధిక్యాన్ని పొందిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లోనే అసదుద్దీన్ తన తండ్రి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. నియోజకవర్గం అంతటా ర్యాలీలు, మొహల్లా సమావేశాలు నిర్వహించాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందే ముందు అసదుద్దీన్ తెలంగాణలో యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కార్యదర్శిగా పనిచేశారు. అసదుద్దీన్ లా డిగ్రీ పూర్తి చేశాడు. అలాగే భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా సోదరి అనామ్ మిర్జాను ఆయన వివాహం చేసుకున్నాడు.